మదనపల్లి చిన్నారి రిషాప్రియ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడతా ఉన్నాయి. అదేంటంటే ఆ అమ్మాయి కేవలం 7 ఇయర్స్ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఈ కులవర్ధన్ అనే వ్యక్తి గంజాయికి బానిస. ఆ గంజాయి మత్తులో ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి తన రూమ్కు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడే అతని ఆ ఏరియాలోనే అతనిది ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అంతేకాకుండా ఆ అమ్మాయిని చంపేసి తన ఇంట్లోనే ఒక డ్రమ్లో పడేయడం జరిగింది. తర్వాత గంజాయి మత్తులో అతను నిద్రలోకి జారుకున్నాడు. అంతలో ఈ అమ్మాయి కనపడడం లేదని వాళ్ళ రిలేటివ్స్ ఆ ఏరియాలో ఉండే అందరూ కూడా వెతకడం ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. సో ఈ కులవర్ధన్ పైన డౌట్ వచ్చి అతని ఇంటిని కూడా సోదాలు చేయడానికి వెళ్ళడంతో ఎంతవరకు తలుపులు తీయడంతో దాన్ని పగలగొట్టేసి లోపలికి వెళ్ళడం జరిగింది పోలీసులు. దాని తర్వాత ఆ కులవర్ధన్ అనే వ్యక్తి ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా పోలీసులపైనే దుర్భాషలాడుతూ ఆ అమ్మాయి రిషాప్రియ వాళ్ళ తల్లిదండ్రులను వార్నింగ్ చేస్తూ అయిపోయింది, ఏం చేసుకుంటారు ఇప్పుడు, నన్ను ఏం చేసుకుంటారని కాలర్ కూడా ఎగిరేయడం జరిగిందంట. అంతేకాకుండా నేను 3 నెలల్లో బయటకు వస్తాను, మీ ఎంత చూస్తానంటూ కూడా రిషా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ బంధువులను కూడా బెదిరించడం జరిగింది. సో కోపద్రికులైన అక్కడ ప్రజలు చాలా పెద్ద ఎత్తులో అక్కడ ఆ ఏరియాకు రావడం జరిగింది. సో ఇతన్ని వదిలేస్తే చంపేస్తారని చెప్పి పోలీసులు అతన్ని అక్కడి నుంచి తరలించే దిశగా పోలీస్ స్టేషన్కు తరలించే మార్గ మధ్యంలోనే అతను ఒక చెరువులో పోలీసుల నుంచి తప్పించుకుని చెరువులో పడి చనిపోవడం జరిగింది. అతనికి తెలుసు ఇది పెద్ద ఎత్తున సంచలనమైంది మదనపల్లిలో, నేను బతుకున్నా ఖచ్చితంగా చంపేస్తారని తెలిసి తప్పించుకుని పోయి ఆ చెరువులో పడి చనిపోవడం జరిగింది. నిజంగంటే ఈ విషయం అనేది మదనపల్లిలో పెద్ద సంచలనంగా మారింది. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం కూడా సంచలనంగా మారింది. దీనిపైన హోంమంత్రి అనిత గారు కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుని ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కూడా ఆదేశించడం జరిగింది. అంతలోనే ఈ దుర్మార్గుడు చనిపోవడంతో అతన్ని వాళ్ళ సొంత ఫ్యామిలీ కూడా అతన్ని ఇంట్లో చేర్చలేదు. మేము అతని శవాన్ని తీసుకోము, అంత దుర్మార్గుడైన ఆ శవాన్ని మేము తీసుకోమంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ శవాన్ని తీసుకోలేదు. సో దానికి అంత్యక్రియలు మరి గవర్నమెంటే నిర్వహించాల్సి ఉంది. సో ఏదైతేనేమి ఆ చిన్నారి అత్యాచారం అండ్ హత్య అనేది నిజంగానే మదనపల్లిలో విషాద చాలా అలుముకున్నాయి. అంతేకాకుండా ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో కులవర్ధన్, అతని చావుకు సంతోషంగా ఆ మదనపల్లి ప్రజలు బాణసంచను కూడా పేల్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అతను ఎంత దుర్మార్గుడు, ఆ ఘటన ఎంత అమానుషమని కూడా మనం అర్థం చేసుకోవచ్చు.